what are these categories of functions and functions categories అనేవి ఎలా categorize చేసుకున్నారు అంటే it's all nothing but like depends on the parameters that you are going to passing in. Okay, and for example, let us see, I'll show you that fun category. అంటే ఇందులో మనకి 4 types ఉన్నాయమ్మా. ఈ 4 types ని కూడా మనము ఎలా మెన్షన్ చేయొచ్చు అని అంటే let us see based on the passing of the variables that you are going to be. Okay, so let us see, first one here is function without parameters and with return type. Sorry, without return type అంటే ఫంక్షన్ ని డిఫైన్ చేసేటప్పుడు పారామీటర్స్ డిఫైన్ చేయాలి, అంటే ఫార్మల్ పారామీటర్స్ డిఫైన్ చేసి ఉండాలి, అలాగే రిటర్న్ టైప్ అనేది ఉండకూడదట. రిటర్న్ అనే కీవర్డ్ ని వాడకుండా ఉండాలి అంటున్నాడు వాడు. అంటే ఎలా డిఫైన్ చేస్తాం, లెట్ us see. అంటే ఫస్ట్ వన్ అంటే విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్, విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్, వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్, విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్. ఓకే రైట్, లెట్ us see now the first one here is, see ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్, విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్ అంటే పారామీటర్స్ ఉండాలి అలాగే రిటర్న్ టైప్ కూడా ఉండాలి. అవునా, మరి ఇప్పుడు మనం చూసిన ఎగ్జాంపుల్ అదే అనుకుంటాను. ఎందుకంటే లెట్ us see now, ఇంట్ నేను ఫంక్షన్ డిక్లరేషన్ చేశాను, ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ అంటే నేను 2 వేరియబుల్స్ ని పాస్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, ఆ 2 వేరియబుల్స్ కూడా ఇంటీజర్ అయ్యి ఉన్నాయి. రైట్, ప్రోటోటైప్ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ద మెయిన్ ఫంక్షన్, ఐ సెడ్ దట్ x is equal to a of 10, 20. ఓకే, ఫంక్షన్ ని కాల్ చేశాను నేను, యాడ్ ఆఫ్ 10, 20. ఫైనల్ గా ఆ x వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ డిస్ప్లే చేస్తాను ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ద్వారా. ఫస్ట్ ఫంక్షన్ కాల్ అనేది జరిగింది కాబట్టి యాడ్ అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది, రైట్ ఇక్కడ. ఈ యాడ్ అనే ఫంక్షన్ ద్వారా ఇంట్ యాడ్ ఆఫ్ ఇంట్ ఏ కామా ఇంట్ బి అని చెప్పాను. సో చెప్పిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు ఇంట్ సి, లోకల్ వేరియబుల్లో ఇంట్ సి అని తీసుకున్నాను. సి ఈజ్ ఈక్వల్ టు వాట్ వి సెడ్ మెన్ a ప్లస్ బి, మరి రిటర్న్ సి. సో రిటర్న్ సి అనేది చెప్పాను. సో దీని ద్వారా నీకేం జరుగుతుందంటే, ఇది యాడ్ అనే ఫంక్షన్ దాని దగ్గర ఏ అనే దాంట్లోకి ఎంత కాపీ అయింది 10, అలాగే బి అనే దాంట్లోకి ఎంత కాపీ అయింది 20. ఈ వాల్యూస్ ని క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత సి ఈజ్ ఈక్వల్ టు 30 వచ్చింది కాబట్టి రిటర్న్ సి అని చెప్పినావు. సో ఫైనల్ గా ఏం చేస్తుంది, ఇది రిటర్న్ అని కీవర్డ్ ఎప్పుడైతే వాడావో మళ్ళీ మెయిన్ ఫంక్షన్ కి వెళ్తుంది, వెళ్ళి అది ఎక్కడైతే ఫంక్షన్ ని పిలిచిందో దీని బదులు వాట్ ఈస్ ద వాల్యూ ఇట్ విల్ సబ్స్టిట్యూట్ మెన్ 30. సో 30 అనేది ఎందులో స్టోర్ చేసుకుంటుంది, ఎక్స్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటుంది. దెన్ ఫైనల్లీ వి ఆర్ గోయింగ్ టు సీ ద ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. అంటే రిటర్న్ అనే కీవర్డ్ ని ఫంక్షన్ డెఫినేషన్ లో వాడావా, వాడాను. అలాగే ఫంక్షన్ ని డిఫైన్ చేసే టైంలో పారామీటర్స్ ని డిఫైన్ చేసావా, డిఫైన్ చేశాను. సో అంటే విత్ పారామీటర్స్ విత్ రిటర్న్ టైప్ ఇది కూడా ఉంది కాబట్టి దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు డిజైన్ ఏ ప్రోగ్రామ్. ఓకే రైట్, సో దెన్ విల్ సింప్లీ ఎగ్జిక్యూట్ దట్ వన్. So what is the value man, function with parameter and with return type, what is that, sum is equal to 30. So fine, then what is the next one then? So the next one here is what is next concept that we have to go with, right? Let us see, you said that function without parameter అంటే నాకు parameters అవసరం లేదు, and with return type అంటే కానీ రిటర్న్ కీవర్డ్ మాత్రం కంపల్సరీ ఉండాలి. రైట్, లెట్ us see now. ఫస్ట్ వన్, ఇక్కడ వాడు పారామీటర్ నాకు అవసరం లేదు అని అంటున్నాడు, బట్ రిటర్న్ టైప్ అయితే ఉండాలంటున్నాడు, అంతేనా? మరి ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని తీసేస్తాను. ఇక్కడ నాకు పారామీటర్స్ అవసరం లేదు, అవునా? మనం తీసుకున్న కాన్సెప్ట్ ప్రకారం మనకి ఏంటి, వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. రిటర్న్ టైప్ కంపల్సరీ ఉండాలి కానీ పారామీటర్స్ అవసరం లేదు. సో ఇంట్ రిటర్న్ అనేది కంపల్సరీ, ఇంట్ అనేది పెట్టుకున్నాం. యాడ్ ఆఫ్ నాకు రిటర్న్ వాల్యూస్ ఏమీ లేవు. ఓకే, అంటే ఎక్కడ కూడా పారామీటర్స్ డిక్లేర్ చేయలేదు, వితౌట్ పారామీటర్స్ అని చెప్పాడు కాబట్టి.
బట్ ఈ ఫంక్షన్ మాత్రం రిటర్న్ ఏదో ఒక ఇంటీజర్ వాల్యూని రిటర్న్ చేయాలి. సో దట్స్ వై హ్యాడ్ బిన్ డిక్లేర్ లైక్ దిస్. సో వైడ్ మెయిన్ ఇంట్ ఎక్స్ సేమ్ అలాగే తీసుకున్నాను. మరి ఇక్కడ మాత్రం నాకు ఏం జరగాలి, ఇక్కడ పారామీటర్స్ అవసరం లేదు అని చెప్పేసి అని అనుకున్నాం మనం, అవునా? సో పారామీటర్స్ అవసరం లేదు అనుకున్నప్పుడు మరి 10 20 ఇక్కడి నుంచి పాస్ చేస్తావా? లేదు, అవసరం లేదు నాకు. ఓకే రైట్, మరి దీన్ని ఎలాగ ఉంచుతాను? దెన్ కమింగ్ టు హియర్ నౌ వాట్ వి సెడ్ మ్యాన్, ఇంట్ అది కంపల్సరీ మనకి రిటర్న్ వాల్యూ ఉండాలి అని అంటే కంపల్సరీ మనకి ఏమై ఉండాలి, ప్రీఫిక్స్ చేయాలి. ఒక ఇంటీజర్ వాల్యూని కానీ ఒక ఫ్లోట్ వాల్యూ వాట్ ఎవర్ ఇట్ ఇస్ డిపెండ్స్ ఆన్ ద డేటా టైప్. నేను ఇక్కడ తీసుకునేది అంతా ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇక్కడ తీసుకున్నాను. యాడ్ ఆఫ్ నా ఫంక్షన్ నేమ్ లో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ వాల్యూస్ ని తీసేసాను ఎందుకంటే వితౌట్ పారామీటర్స్ కాబట్టి నా కాన్సెప్ట్. రైట్, దెన్ ఐ సెడ్ దట్ ఇంట్, నాకు దీంతో పని లేదు ఇంకా, ఇంట్ ఏ కామా బి కామా సి అని 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను. ఎంటర్ ఏ కామా బి కామా వాల్యూస్, ఏ అండ్ బి వాల్యూస్ ని ఎంటర్ చేశాను నేను. ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా సి ఈస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పాను నేను. మరి ఫైనల్ గా ఒక ఇంటీజర్ వాల్యూని తెచ్చుకుంటాను కాబట్టి దాన్ని ఏం చేయమని చెప్పాను, రిటర్న్ సి. రైట్, సో ఈ సి అనేది ఏంటి, ఇంటీజర్ వాల్యూ కాబట్టి కంపల్సరీ నా ఫంక్షన్ డిఫైన్ చేసే టైంలో నాకు ఏముండాలి, ఇక్కడ ఒక ఇంటీజర్ డేటా టైప్ ఉండాలి. సో ఫైనల్ గా ఎప్పుడైతే ఇక్కడ ఈ యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేశానో మెయిన్ ఫంక్షన్ నుంచి, దెన్ ఇమీడియట్లీ వేర్ ఇట్ గోస్ ఇట్ గోస్ టు హియర్ నౌ. దెన్ ఫైనల్ గా దీని అంతటినీ కూడా రిటర్న్ సి అని చెప్పాను కాబట్టి ఫైనల్ గా నాకు ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నాకు మళ్ళీ మెయిన్ ఫంక్షన్ కి వచ్చి మెయిన్ ఫంక్షన్ లో యాడ్ అనే ఫంక్షన్ ఎక్కడైతే ఉందో అక్కడ నాకు 30 అనే వాల్యూని రిటర్న్ చేసి, అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ప్రకారం, అంటే let us assume like otherwise just we are going to be taking a values which is nothing but 30 and 40 something. So 30 plus 40 that has been calculated here now and the C value is 70 that was being copied over to here now. Add of అనే దాని బదులు add of semicolon అనే దాని బదులు నాకు ఏమొస్తుంది ఇక్కడ, totally 70 is the value. The 70 is the value that was being stored into which variable, x. And finally what is that, here we have to go with without parameter. ఎందుకంటే మనం ఎక్కడా కూడా ఇందులోకి వాల్యూస్ అని తీసుకున్నామా, లేదు. ఇక్కడ ఏమైనా పారామీటర్స్ స్పెసిఫై చేసామా, లేదు. సో దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు రైట్ ఎ ప్రోగ్రామ్ టు డిజైన్ దట్ వన్ ఆల్సో. సో లెట్ us see how it was going to be. రైట్, సో ఏ అండ్ బి వాల్యూస్ సంథింగ్ ఏమనుకున్నాం మనం, 30 and 40 అని చెప్పేసి అనుకున్నాం. దెన్ ఫైనల్లీ లెట్ us see now ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. ఎంత, సమ్ ఈజ్ ఈక్వల్ టు 70. దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు గో విత్ వితౌట్ పారామీటర్స్, అంటే ఇది. ఓకే, ఫంక్షన్ వితౌట్ పారామీటర్స్ అండ్ విత్ రిటర్న్ టైప్. రైట్, దెన్ ఇంకోటి ఏంటంటే ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు వాడు, నాకు పారామీటర్స్ ఉండాలి కానీ రిటర్న్ టైప్ అవసరం లేదు. ఓకే రైట్, సో ఇలాంటప్పుడు మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే లెట్ us see that what is that, ఎక్స్ తో పని లేదు మనకి, not required of this one. Then I am going to remove this x also. Add ఆఫ్ అని చెప్పేసి ఈ ఫంక్షన్ ని కాల్ చేశాను నేను అంతే. బట్ ఇక్కడ వీటి కావాలంటుంది ఏంటంటే కంపల్సరీ పారామీటర్స్ ఉండాలి అంటున్నాడు వాడు. సో సంథింగ్ వాల్యూస్ ఐఎమ్ గోయింగ్ టు పాసింగ్ ఇన్. దెన్ ఇక్కడ ఏం చేయాలి, ఫంక్షన్ విత్ పారామీటర్స్ అలాగే వితౌట్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ అవసరం లేదండి. సో మరి రిటర్న్ టైప్ అవసరం లేదు అని అంటే నా ప్రోటోటైప్ డిక్లరేషన్ లో కూడా ఇంట్ అని పెట్టాల్సిన అవసరం ఉంటుందా, లేదు. void అని పెట్టుకుంటాను, అంటే empty which does not return anything. void add off లో with return type అంటే సంథింగ్ int కామా int అని పెట్టుకోవచ్చు మనం. రైట్, సో ప్రోటోటైప్ డిక్లరేషన్ లో సరిపోతుంది. ఎందుకంటే వాడి కాన్సెప్ట్ ప్రకారం రిటర్న్ అనే దానికి వాల్యూ ఏం లేదు కాబట్టి మనకి void అని పెట్టుకోవచ్చు. యాడ్ అనే సమ్ తీసుకున్నాను, అలాగే ఇంట్ విత్ పారామీటర్స్ ఉండాలని చెప్పేసి అన్నాడు కాబట్టి కంపల్సరీ నేను ఏం చేయాల్సి వస్తుంది ఇక్కడ, విత్ పారామీటర్స్ వితౌట్ రిటర్న్ టైప్ కాబట్టి దెన్ యాడ్ ఆఫ్ ఇంట్ కామా ఇంట్ అని 2 ఇంటీజర్ వాల్యూస్ తీసుకున్నాను. దెన్ కమింగ్ టు ద మెయిన్ ఫంక్షన్ యాడ్ ఆఫ్ 10, 20 I said ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. ఓకే, ఫంక్షన్ విత్ పారామీటర్స్ అండ్ వితౌట్ రిటర్న్ టైప్. x అనే దాని బదులు ఏం పెట్టేస్తాను ఇక్కడ నేను, సంథింగ్ యూ కెన్ ఏబుల్ టు రైట్ యాడ్ ఆఫ్ 10, 20 యూ కెన్ సింప్లీ కాల్ ఇట్ as. ఓకే,
అంటే డైరెక్ట్ కి స్టేట్మెంట్ జస్ట్ ఇక్కడ కాల్ చేసేసి దెన్ యూ కెన్ ఏబుల్ టు సే దట్ వన్ ఆల్సో. Better to place it here. Then I'm going to clear it here from here. Cut this. No need of the statement of here now. I'm coming to here, and what we said. With parameters and without return type, కాబట్టి return type అనేది తీసి పడేసాను ఇక్కడ నేను. ఓకే, తీసేసిన తర్వాత ఫైనల్లీ వాట్ ఈస్ ద వాల్యూ దట్ వీ హావ్ టు డిస్ప్లే సమ్ ఇస్ ఈక్వల్ టు సి. అంతే. ఓకే, దెన్ ఫైనల్ ఇక్కడ ఏం చేశాను నేను, యాడ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మాత్రం మనకి ఏం ఉండాలి, ఇక్కడ రిటర్న్ టైప్ అనేది లేదు కాబట్టి వాయిడ్ అనే దాన్ని వాడాల్సి వచ్చింది. ఇక్కడ యాడ్ ఆఫ్ సమ్ పారామీటర్స్ కంపల్సరీ ఉండాలి కాబట్టి మనకు 10, 20 అనే దాన్ని 10, 20 అనే దాన్ని మనం పాస్ చేస్తున్నాం కాబట్టి మరి ఆ వాల్యూస్ ని ఇక్కడ కాపీ చేసుకునేది ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి సమ్ ఇంట్ అలాగే ఇంట్ బి అనేది 2 వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ని కాల్ చేసామో యాడ్ ఆఫ్ 10, 20 అనే దాన్ని కాల్ చేసామో ఏ లోకి వచ్చేసి 10, బి లోకి వచ్చేసి 20 అనేది కాపీ అవుతుంది. ఓకే, సో కాపీడ్ a is equal to 10 and b is equal to 20. Then int a, b, c అని 3 వేరియబుల్స్ ని తీసుకొని ఎంటర్ a and b వాల్యూస్ ఇది అవసరం లేదు మనకి, ఆల్రెడీ మనకి ఇందులో నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ మనకి అవసరం లేదు. సో కాబట్టి we can able to disable that. మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఆల్రెడీ ఇక్కడ మనం పాస్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేసే టైంలోనే 10, 20 అనే వాల్యూస్ ని పాస్ చేసాం కాబట్టి ఒకటి ఏ లోకి ఏమో 10 కాపీ అయింది, బి లోకి 20 కాపీ అయింది. సో ఫైనల్ ఏం జరుగుతుంది ఇక్కడ, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అంటే ఏ వాల్యూ ఆల్రెడీ 10 ఉంది, బి వాల్యూ ఆల్రెడీ 20 ఉంది. సో ఫైనల్లీ ఇట్ వాస్ ట్రైయింగ్ టు టేకింగ్ ద వాల్యూస్ ఆఫ్ and finally it was trying to store the values of like a printf function with parameters and without return type. Return keyword and whatever return type anedi em ledhu. So finally this is how we are going to be. Let us execute this one and check it out. So already 10 or 20 ane values nu manam pass chesam kabatti, and finally what is the value it has to show, 30. See, function with parameters and without return type. This is how we can able to design the program using this kind of one of the category, right? And what is the first one then? Function without parameters and without return type. అంటే ఇక రెండు అవసరం లేదు దానికి, అంటే పారామీటర్స్ అవసరం లేదు అలాగే రిటర్న్ వాల్యూస్ కూడా అవసరం లేదు. నాకు ఈ రిటర్న్ వాల్యూస్ అవసరం లేదు, సారీ పారామీటర్స్ అవసరం లేదు, రిటర్న్ వాల్యూ కూడా అవసరం లేదు కాబట్టి ఏమని చెప్తున్నాయి కూడా వాయిడ్, రైట్? దెన్ మరి ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేనేం చేయొచ్చు, సో ఫంక్షన్ ని సింపుల్ గా కాల్ చేశాను నేను. సో యాడ్ ఆఫ్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను నేను అంతే. సో మెయిన్ ఫంక్షన్ లో కాల్ చేశాను కాబట్టి సరిపోయింది. సో ఇక్కడికి వస్తే రిటర్న్ వాల్యూ ఏమైనా ఉంటుందా, లేదు కాబట్టి వాయిడ్ ఉంది. యాడ్ ఆఫ్ ఇక్కడ కూడా ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, లేదు. సో ఏ బి వాల్యూస్ ని కూడా మనం ఏం తీసుకోవట్లేదు ఇక్కడ. సో తీసుకోవట్లేదు కాబట్టి దెన్ వీ కెన్ ఏబుల్ టు డిజైన్ ఇట్ లైక్ దిస్. దెన్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు నాకు ఏది అవసరం అవుతుందంటే ఇప్పుడు ఇది అవసరం అవుతుంది. ఇంట్ ఏ కామా బి కామా సి అనే 3 వేరియబుల్స్ ని తీసుకున్నాను బాడీలో. దెన్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ ని ఎంటర్ చేయమని చెప్పాను నేను. సో scanf ampersand a and ampersand b లోకి వేరియబుల్స్ లోకి 30 and 40 వాల్యూస్ నేను స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. దెన్ c is equal to a plus b I said. Then printf function without parameter and without return type. So finally this is how we can able to display. So ఇంకా key return అనే కీవర్డ్ ని వాడుకోవాల్సిన అవసరం లేదు నాకు. Okay, so then check it out how we had been designed this one. సో ఎంటర్ అంటే నాకు డైరెక్ట్ గా ఏం జరిగింది, మెయిన్ ఫంక్షన్ లో యాడ్ అనే ఫంక్షన్ ని కాల్ చేశాను కాబట్టి ఆ యాడ్ అనే ఫంక్షన్ అవుట్ సైడ్ మెయిన్ లో ఉంటే దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత దాన్ని బాడీలో ఎగ్జిక్యూట్ చేస్తే మనం ఫస్ట్ రాసిన స్టేట్మెంట్ ఏంటి, ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అంటే ఇట్ వాస్ బీన్ ఎంటర్డ్ ఇన్ టు ద కాల్డ్ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ లోకి ఎంటర్ అయింది. సో ఐ సెడ్ దట్ సమ్ 30 and 40 I had been said like a like. So finally the function without parameters and without return type, మనం ఎక్కడా కూడా రిటర్న్ అనే కీవర్డ్ కానీ లేకపోతే పారామీటర్స్ లిస్ట్ కానీ ఎక్కడా కూడా మనం స్పెసిఫై చేయలేదు. సో దెన్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 70. దిస్ ఈస్ హౌ వీ కెన్ ఏబుల్ టు డిజైన్ ద
categories of a function.